అదనపు పెన్షన్ ఏకీపీ గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వెలుగులోకి వచ్చింది. వృద్ధాప్యంలో పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో అదనపు పెన్షన్ అమలు విధానంపై మార్పులు చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం 80 సంవత్సరాలు పూర్తయ్యాకే అదనపు పెన్షన్ ప్రారంభమవుతుంది. అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వైద్య ఖర్చులు, నిత్యావసర సరుకులు ధరల పెరుగుదల కారణంగా వృద్ధాప్యంలోనే పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా 65-85 ఏళ్ల మధ్య కాలంలో ఆదాయం పరిమితంగా ఉండటం వల్ల వారు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని పెన్షనర్ల సంఘాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని పార్లమెంటరీ కమిటీలు, పెన్షనర్ల సంఘాలు కలిసి అదనపు పెన్షన్‌ను ముందుగానే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాయి. వారి డిమాండ్ ప్రకారం 65 సంవత్సరాల వయస్సు నుంచి 5% అదనపు పెన్షన్, అలాగే 70 సంవత్సరాలకు 10%, 75 సంవత్సరాలకి 15%, 80 సంవత్సరాలకు 20% అదనపు పెన్షన్ ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ విధానం అమలు చేస్తే వృద్ధాప్యంలో ప్రారంభ దశ నుంచి పెన్షనర్లకు ఆర్థిక భరోసా లభిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు పెరిగే వయసులో ఈ అదనపు పెన్షన్ ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇప్పటివరకు 80 ఏళ్ల వరకు వేచి చూడాల్సి రావడం వల్ల చాలా మంది పెన్షనర్లు ఆ ప్రయోజనాల్ని పూర్తిగా పొందలేకపోతున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ కొత్త స్లాబ్ విధానం అమలు చేస్తే పెన్షనర్ల జీవన ప్రమాణాలు మెరుగుపడటమే కాకుండా వారికి గౌరవప్రదమైన జీవితం గడపడానికి కూడా తోడ్పడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పెన్షనర్ల అభిప్రాయం ప్రకారం 70 ఏళ్లు నిండిన తర్వాత కాకుండా 70వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన వెంటనే ఏకీపీ అమలు చేయాలని కోరుచున్నారు. ఎందుకంటే వృద్ధాప్యంలో ప్రతి రూపాయి ఎంతో కీలకం అవుతుంది. ఆరోగ్య సమస్యలు, మందుల ఖర్చులు, రోజువారీ జీవన వ్యయం ఇలా అన్నీ పెరుగుతున్న నేపథ్యంలో ఏకీపీ రూపంలో లభించే అదనపు ఆర్థిక సహాయం వారికి ఎంతో ఉపశమనం కలిగిస్తుందని వారు చెబుతున్నారు. వృద్ధ వయసులో ఆదాయం పరిమితంగా ఉండటం వల్ల ఈ చిన్న పెంపు కూడా పెద్ద సహాయంగా మారుతుందని పెన్షనర్లు పేర్కొంటున్నారు. 70వ ఏట మొదటి రోజు నుంచి ఏకీపీ అందిస్తే అది వారికి గౌరవప్రదమైన జీవితం గడపడానికి తోడ్పడటమే కాకుండా మానసికంగా కూడా ఆనందాన్ని కలిగిస్తుందని వారు అంటున్నారు. మొత్తానికి వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా చాలా అవసరం. పెరుగుతున్న ధరలు, వైద్య ఖర్చులు దృష్ట్యా ఏకీపీ వంటి ప్రయోజనాలు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటాయి. అందుకే 70వ ఏట మొదటి రోజు నుంచి ఏకీపీ అమలు చేస్తే అది వేలాది పెన్షనర్ల జీవితాల్లో వెలుగులు నింపే నిర్ణయంగా నిలుస్తుంది. త్వరలోనే ప్రభుత్వం ఈ సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిద్దాం.